వరం కూటికి గతిలేని వాడిని కూడా అపర కుబేరుడిని చేస్తుంది. కానీ శాపం జీవితాలను నాశనం చేస్తుంది, కుటుంబాలను కబలించి వేస్తుంది, ఆఖరికి వంశాలకు వంశాలనే తుడిచివేస్తుంది, వెరసి లెక్కలేనంత మందిని యమపురికి పంపించేస్తుంది. అందుకే వరం వల్ల వచ్చే సంతోషం కంటే శాపం వల్ల కలిగే నష్టం భరించలేదని, అందుకే మానవులకు శాపం అంటే చచ్చేంత భయమని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే వీటి వెనుక నిజం ఎంతుందో తెలియదు, కానీ నేటికి ప్రపంచంలో శాపగ్రస్తమైన వస్తువులు ఉన్నాయని నమ్ముతున్నారు. కేవలం నమ్మటమే కాదు, వాటి వెనక జరిగిన చరిత్ర వింటే నిజంగా అవి శాపగ్రస్త వస్తువులని నమ్మక తప్పదు. అటువంటి వాటిలో స్వయంగా ఆ శ్రీరాముని భార్య సీతామాత శపించిన ఓ వజ్రం కూడా ఉంది. సీతామాత ఓ వజ్రాన్ని శపించడమా? నిలువెత్తు శాంతమూర్తిగా పేరు పొందిన సీతాదేవి అసలు శపించడమేంటి? ఈ కథ రామాయణంలో ఉందా, లేక ఆ తర్వాత ఎప్పుడైనా జరిగిందా? ఇంతకీ ఆ వజ్రం ఇప్పుడు ఎక్కడ ఉంది? దానివల్ల ఎలాంటి ఘోరాలు సంభవించాయి వంటి అనేక ప్రశ్నలు మన మదిలో మెదులుతాయి. వాటన్నిటికీ సరైన సమాధానం తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒకప్పుడు ఋషులు, గంధర్వులు, దేవతలు వరాలు, శాపాలు వంటి వాటిని ఇచ్చేవారని పురాణాలలో చెప్పబడింది. వాటి వెనుక ఉన్న నిజాలను పక్కన పెడితే, ఏదైనా వస్తువును కొన్నప్పుడు కానీ, కనీసం వాటిని ముట్టుకున్నప్పుడు కానీ ఎవరికైనా తీవ్రమైన కీడు జరిగితే వాటిని కర్స్డ్ ఆబ్జెక్ట్స్ అని నేటి కాలంలో పిలవడం జరుగుతుంది. ఒకప్పుడు మన దేశంలోనే దొరికి ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్న కోహినూర్ వజ్రం వెనుక కూడా ఎంతో విషాదగాథ దాగి ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన ఆంధ్రప్రదేశ్లో కొల్లూరు వజ్రాల గనులలో దొరికిన ఆ కోహినూర్ వజ్రాన్ని ధరించిన రాజులందరూ కూడా సర్వనాశనం అయినట్లు చరిత్ర చెబుతుంది. అయితే ఈ కోహినూర్ వజ్రం రాణులు మాత్రం ఏమీ చెయ్యలేదని, అందుకే అది ధరించిన లండన్ రాణులు ఇంకా తమ రాజ్యాలను ఏలుతూ ఉన్నారని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వజ్రం మాత్రం అలాంటిది కాదు. ఈ వజ్రాన్ని ఆభరణంగా చేసుకుని ధరించిన వారే కాదు, దాన్ని చేతితో తాకిన వాళ్లను కూడా ఆడా మగ అనే తారతమ్యం లేకుండా యమపురికి పంపింది. దానినే నేడు హోప్ డైమండ్గా పిలవడం జరుగుతుంది. ఇది నేడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద బ్లూ డైమండ్స్లో ఒకటిగా పేరుగాంచింది. అయితే ఆంగ్లేయుల పేరుతో ఉన్న నీల వజ్రానికి సీతాదేవి శాపానికి ఉన్న లింక్ ఏంటో తెలియాలంటే ఒక్కసారి దాని పూర్తి చరిత్ర తెలుసుకోవాల్సిందే. దాదాపు 17వ శతాబ్దం మధ్యలో ఫ్రాన్స్కు చెందిన జేన్ బప్టిస్టే టవేర్నియర్ అనే వజ్రాల వ్యాపారి మేలైన వజ్రాల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతూ భారతదేశానికి రావటం జరిగింది. ఇక్కడ ఒక ఆలయంలో ఉన్న సీతాదేవి కిరీటానికి అలంకరించి ఉన్న అతిపెద్ద నీల వజ్రాన్ని చూసి ఆకర్షితుడై మొదట దాన్ని కొనటానికి ప్రయత్నించాడు. అయితే ఆ వజ్రం అమ్మవారి ఆభరణం అవ్వటం వల్ల అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో టవేర్నియర్ దొంగచాటుగా అమ్మవారి విగ్రహం నుండి ఆ వజ్రాన్ని పెకలించి వెంటనే స్వదేశానికి పారిపోయాడు. ఆ విధంగా ఫ్రాన్స్కు చేరుకున్న టవేర్నియర్ ఇతర చిన్న పెద్ద వజ్రాలతో పాటు దాదాపు 112 క్యారెట్ల బరువున్న ఈ అన్కట్ నీల వజ్రాన్ని కూడా నాటి ఫ్రాన్స్ రాజుకు అమ్మడం జరిగింది. ఆ తర్వాత టవేర్నియర్ రష్యాకు పయనమవగా మార్గ మధ్యలో అతడిని అడవి కుక్కలు ముక్కలుగా చీల్చి చంపేశాయట. అలా సీతమ్మ వారి నీల వజ్రాన్ని దొంగలించిన వ్యాపారికి ఘోరమైన గతి పట్టడమే కాదు, ఈ వజ్రానికి సంబంధించి జరిగిన మరణాల్లో అతి భయంకరమైన మొదటి మరణంగా చరిత్రలో నిలిచిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ వజ్రాన్ని కొన్న ఫ్రాన్స్ రాజు దానిని తన కిరీటంలో పొందపరచమని ఆజ్ఞాపించాడు. దాంతో మొదటిసారి అతిపెద్ద అన్కట్ నీల వజ్రానికి మెరుగులు పట్టడంతో దాని బరువు తగ్గిపోయింది. ఇదిలా ఉండగా ఫ్రాన్స్ రాజు ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్న తర్వాత నుంచి రాచరికానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు జోరందుకున్నాయి. ఆ వజ్రం వచ్చిన కొన్నాళ్ళకే అతడు మంచం పట్టడం, దాంతో లూయిస్ 14 మనవడు లూయిస్ 15 వెంటనే రాజ్య పరిపాలన స్వీకరించడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే లూయిస్ 15 కూడా కొన్నాళ్ళకే అర్ధాంతరంగా చనిపోవడంతో అతడి కొడుకు లూయిస్ 16పై రాజ్యభారం పడిందని, కొత్తగా పీఠమెక్కిన రాజు భార్యకు బంగారు ఆభరణాలపై మోజు ఎక్కువగా ఉండటం, అందులోనూ అత్యంత అమూల్యమైన నీలి వజ్రం అంటే మరింత ఇష్టం ఉండటంతో లూయిస్ 14 హయాంలో మెరుగుపట్టిన ఆ వజ్రానికి మరింత సాన పట్టించి మెడలో వేసుకున్న ఆభరణంగా చేయించి తన భార్యకు బహుకరించాడు లూయిస్ 16. ఇది జరిగిన అతి కొద్ది కాలానికే
ఫ్రెంచ్ రెవల్యూషన్ కారణంగా లూయిస్ 16 మరియు అతడి భార్య మెర్రీ ఆంటోనెట్ను పబ్లిక్గా తలనరికి చంపారు. ఆ సమయంలో జరిగిన దొంగతనాల్లో ఈ నీలి వజ్రం దొంగతనానికి గురైందని చరిత్ర చెబుతుంది. ఆ విధంగా ఫ్రాన్స్ రాజరిక వ్యవస్థ ఈ వజ్రం కారణంగా మట్టిలో కలిసిపోయినట్లు ప్రజలలో ఓ నమ్మకం నేటికీ ఉంది. అయితే నాడు దొంగిలించబడ్డ నీలి వజ్రం ఆ తర్వాత తెలియని ఎంతోమంది చేతులు మారి 20వ శతాబ్దం మొదట్లో టర్కీ సుల్తాన్ అబ్దుల్ హమీద్ చేతికి చేరింది. ఆ నీలి వజ్రాన్ని పొందిన కొన్నేళ్లకే హమీద్ రాజ్యభ్రష్టుడవటం, అతడి భార్య అత్యంత దారుణంగా చనిపోవటం జరిగింది. ఆ తర్వాత ఈ నీలి వజ్రం సిమాన్ మంతోరడిస్ అనే గ్రీకు వజ్రాల వ్యాపారి చేతుల్లోకి వెళ్ళగా దాన్ని పొందిన అతి కొద్ది రోజుల్లోనే సిమాన్తో పాటు అతని భార్య, కొడుకు కూడా ఓ లోయలో పడి చనిపోవటం జరిగింది. ఆ తర్వాత నీలి వజ్రాన్ని లండన్లో ఉండే అత్యంత ధనవంతుడైన హెన్రీ థామస్ హోప్ దక్కించుకున్నాడు. అప్పటి నుంచే దానికి హోప్ డైమండ్ అనే పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ నీలి వజ్రం ఎప్పుడైతే వారింట చేరిందో హోప్ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటంతో పాటు హోప్ మనవడు అత్యంత దారిద్ర్యాన్ని అనుభవించి చనిపోయాడు. ఆ తర్వాత ఈ హోప్ డైమండ్ని రష్యాకు చెందిన మేడ్మొయిసెల్లె లెడ్యూస్ అనే యాక్టర్స్ కొనడం జరిగింది. అయితే ఈ హోప్ డైమండ్ని కొన్న కొన్ని రోజులకే దాన్ని ధరించి ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్టేజ్ పైకి ఎక్కగానే మేడ్మొయిసెల్లెను తుపాకీతో కాల్చి చంపడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత హోప్ డైమండ్ మరికొన్ని చేతులు మారి 1950లలో హర్రీ విన్స్టన్ అనే ధనికుడి చేతికి వెళ్ళగా అతడు దాని వెనుక ఉన్న దారుణమైన కథ తెలుసుకొని 1958లో అమెరికాలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి దానం ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి హోప్ డైమండ్ అదే మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచేశారు. భారతదేశంలో వజ్రాల వ్యాపారి టవేర్నియర్ దొంగలించిన 112 క్యారెట్ల నీలి వజ్రం అనేక మంది చేతులు మారి వివిధ ఆకారాలు సంతరించుకొని చివరికి నేషనల్ మ్యూజియంకి చేరే సమయానికి ఆ హోప్ డైమండ్ బరువు 45 క్యారెట్లు అయ్యిందని నిపుణులు చెబుతున్నారు. అయినా నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన, అత్యంత బరువైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలవడమే కాకుండా మోస్ట్ డేంజరస్ అండ్ కర్స్డ్ డైమండ్గా కూడా ఈ హోప్ డైమండ్ పేరు తెచ్చుకుంది. జై శ్రీరామ్.